పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పూర్తి మద్దతుతో అఖండ మెజారిటీతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజల జీవితాల్లో అంధకారం నింపిందని, ప్రస్తుత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదర అభిమానాలు పొందుతుందన్నారు. ఈ మేరకు విపరీతంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది సమంజసం కాదు. అదంటే గత ప్రభుత్వం అంటే అదంతా అక్రమ ప్రభుత్వం కాబట్టి అది ఎంత 9 సార్లు కాదు 10 సార్లు పెంచారు, అయిపోయినది. ఇది మన ప్రజాప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే మన పెద్దల గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన ప్రీత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు దీనిపై ఆలోచించి ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. అలాగే నిత్యావసర ధరలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పేద మధ్య ప్రజలు ఉన్నారు. ఈ రోజులో ఏదైనా కొనాలన్న ఆయిల్ ప్యాకెట్లు కానీ, కందిపప్పు కానీ, చింతపండు కానీ, మినపప్పు కానీ ఏదైనా సరే ఆకాశాన్ని అందుకునే మిత్రులారా ఇవి కూడా పేద మధ్య ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అట్లాగే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఎందుకంటే ఇది మన ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో అన్నీ ఉండాలి, ప్రజల మీద భారం ఉండకూడదు. అలాగే ఎంతో మంది నిరుపేదలు చీరాల నియోజకవర్గంలో ఉంది, ఎంతో మంది పేదలు ఉన్నారు, ఇల్లు లేక అద్దెల్లో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి వెంటనే వాళ్ళకి ఇల్లు కట్టించమని మన ప్రీతమ్మ మన పెద్దలు గౌరవనీయులు మన చీరాల పేదల పార్టీ పెనిది మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి కొండే గారిని కూడా మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుభూతి స్పందించి పేదలకి న్యాయం, ఎందుకంటే ఆయన కూడా ప్రతి విషయంలో పేదలకి సాయం చేసే వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి ఆయన కూడా మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం. అలాగే కలెక్టర్ గారు కూడా తెలియపరిచాం. అలాగే మేము పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మేము కాబోయే ముఖ్యమంత్రులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. నారా లోకేష్ బాబు గారి అపాయింట్మెంట్ కూడా మనం డేట్ కోరాము. దాని మీద డేట్ ఇస్తామన్నారు. ఇస్తే దాని విషయం కూడా వాళ్ళకి స్పందించి తెలియపరిచి పేదలకు చీరాల నియోజకవర్గంలో చాలా మంది 70% మంది పేదలు ఉన్నారు, అద్దెలలో ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు లేక స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వెంటనే స్థలాలు ఇల్లు కట్టించమని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ఎందుకంటే మిత్రులారా ఒకసారి గ్రహించాలి, గత ప్రభుత్వంలో అంతా అక్రమాలు మీకు తెలియదు ఏమీ లేదు. గత ప్రభుత్వంలో అంత మాఫియా, ఇసుక మాఫియా, రైస్ మాఫియా, అన్ని మాఫియా జరిగినాయి. ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ కరెంటు బిల్లు వెంటనే తగ్గించి ప్రజల మీద భారం తగ్గించాలని, అలాగే ఈ నిత్యావసర ధరలు కూడా వెంటనే తగ్గించి ప్రజలకి అందుబాటులో తేవాలని మనం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మన పార్టీ కార్యకర్తలకు అందరికీ మన దళిత బహుజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెరిగిన 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 విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. నిత్యావసర ధరలు వెంటనే